ఉన్న పరిణామాల మీద అమర్నాథ్ వాసిరెడ్డి గారికి సంబంధించిన ఒక కథనం. స్లేట్ వ్యవస్థాపకుడు. ఎకరా భూమి మారుమూల గ్రామాల్లో 1 కోటి, నగరాల్లో 30 నుంచి 50 కోట్లు, కోకాపేటలో 137 కోట్లు. ఒక ఎకరా భూమిలో 1,00,000 చదరపు అడుగుల నిర్మాణం అనుకుంటే 2,500 స్క్వేర్ ఫీట్ డబుల్ బెడ్రూమ్ ఖరీదు 2,50,00,000. అంటే నెలసరి EMI 2 లక్షలు. ఎంతమంది కట్టగలరు? ఫండమెంటల్స్కి వ్యతిరేకంగా తన బరువులో తానే కూలిపోయే స్థితి రియల్ ఎస్టేట్. మరి గత 20 ఏళ్ళుగా అప్రత్యాతక రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతూనే వచ్చాయి. ఇది ఎలా సాధ్యమైంది? ఒకటి పొలిటికల్ కరప్షన్. రాజకీయ నాయకులు వాళ్ళ బెనామీల అధికారులు అపార సంపదను పోగు చేశారు. దాన్ని ప్రధానంగా రియల్ ఎస్టేట్లో పెట్టారు. రెండోది ప్రవాస భారతీయుల పెట్టుబడులు. అక్కడ సంపాదించి ఇక్కడ 50 నుంచి 100 రెట్లు అవుతుంది పెట్టుబడులు పెట్టేశారు. ఇప్పుడు అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియాలో రివర్స్ గాలి. ఉద్యోగాలు పోతున్నాయి. ట్రంప్ కక్ష కట్టినట్టు పంపేస్తున్నాడు. దీనితో అక్కడ జీవనం పెరిగింది. NRI పెట్టుబడులు బాగా తగ్గిపోయే ప్రమాదం. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు తస్మాత్ జాగ్రత్త. 60,000 ఉన్నప్పుడు చెప్పాను బంగారం కొనండి అని, గుర్తుందా? ఇప్పుడు 1,40,000. ఇంకా చాలా దూరం ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్ అప్పుడప్పుడు మార్కెట్ కరెక్షన్స్ ఉంటాయి, అంటే ధర తగ్గుతుంది, కానీ ఓవరాల్గా పెరుగుతుంది, చాలా పెరుగుతుంది. ఒకవేళ ట్రంప్ చేపట్టిన చర్యలన్నీ సూపర్ హిట్ అయితే వేరు, లేదంటే పెరుగుతూనే ఉంటాయి. ఓకందని రీతిలో అప్పు చేసి కొనొద్దు. షార్ట్ టర్మ్ లాభాల కోసం కొనొద్దు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్గా కొనండి.